హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈ రోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో అదేంటి అంటే గుజరాతీ స్పెషల్ రెసిపీ థేప్లా. ట్రైన్ జర్నీ లేదా ఏదైనా లాంగ్ జర్నీ అనగానే మన పెద్దవాళ్ళు పులిహోర చపాతీలు ఎలా అయితే ప్యాక్ చేస్తారో గుజరాత్ సైడ్ ఈ థేప్లా అనే వంటకాన్ని కూడా ఇలాగే ప్యాక్ చేస్తారండి. థేప్లా అంటే గుజరాత్లో ఒక సాంప్రదాయ వంటకం. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. జస్ట్ రుచి మాత్రమే కాదండో ఇది చాలా ఆరోగ్యకరం కూడా. ఇంకా చెప్పాలంటే లాంగ్ జర్నీలు చేసేటప్పుడు నార్మల్ చపాతీల కంటే కూడా ఈ థేప్లాలు చాలా బాగుంటాయి. వీటిని ఉత్తవే తినవచ్చు. ఎలాంటి కారం పొడులు, కూరగాయలు, వేపుడులు కాంబినేషన్‌గా అస్సలు అవసరం లేదు మరి. అంత రుచిగా ఉండే ఈ థేపులాని చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్‌లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి, అలాగే అదే కప్పుతో పావు కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కట్ చేసి కడిగి పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ఈ కారం పొడి, పెరుగు, అలాగే ఇందులో వేసుకున్న మెంతికూర మొత్తం కూడా బాగా శనగపిండి ఇంకా గోధుమ పిండిలో బాగా కలిసిపోయే విధంగా ఒకసారి చేత్తో కలిపేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుంటూ చక్కటి చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్‌గా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో చూడండి పిండి టెక్స్చర్ ఎంత సాఫ్ట్‌గా ఉందో. తర్వాత ఈ చపాతీ పిండిలో నుంచి ఎన్ని చపాతీ ముద్దలైతే అవుతాయో అన్నింటిని రెడీ చేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వలన పిండి ఇంకాస్త సాఫ్ట్‌గా అవుతుంది. సో, నాకైతే నేను తీసుకున్న గోధుమ పిండి, శనగపిండి క్వాంటిటీకి 5 చపాతీ ముద్దలైతే అయ్యాయండి. తర్వాత దీనిపైన కాస్తంత పొడి పిండిని అద్దుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చపాతీల కర్రతో ఇలా పలుచని చపాతీల్లాగా వత్తుకోవాలి. మరీ పెద్దగా కాదు, అలా అని మరీ చిన్నగా కూడా వత్తుకోవద్దు. సో, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మీడియం సైజ్డ్‌గా ఇలా చపాతీని వత్తుకుంటే చాలు. అంతే. ఇలాగే అన్నింటిని రెడీ చేసుకున్న తర్వాత వేడి వేడిగా హీట్ అయి ఉన్న పెనం మీద ఈ చపాతీలను ఒక్కొక్కటిగా వేసుకొని లైట్‌గా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలండి. అంతే. ఎంతో రుచిగా ఉండే థేప్లా రెడీ. ఇది గుజరాత్‌లో చాలా సాంప్రదాయకరమైన వంటకం అండి. సో, అంటే అక్కడ స్పెషల్ ఐటెమ్ అనమాట. సో, వీటిని లాంగ్ జర్నీలో లేదంటే ఏదైనా ట్రైన్ జర్నీ, బస్ జర్నీ లాంటివి మనం జర్నీ చేసేటప్పుడు సాధారణంగా మన పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎక్కువగా చపాతీలు, పులిహోర లాంటివి ప్యాక్ చేస్తుంటారు కదా! సో, అలా కాకుండా ఈసారి ఈ థేప్లాలని ట్రై చేయండి. అంటే చపాతీలకు బదులుగా థేప్లాని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇది చాలా హెల్తీ కూడా. సో, పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తాయి. ఎలాంటి కారం పొడులు కానీ, కూరగాయలు, వేపుడులు లాంటివి అస్సలు అవసరం లేకుండా జస్ట్ నంచుకోవడానికి ఇలా ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఉంటే చాలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ థేప్లాలు. సో, మీరు కూడా ఈసారి టూర్స్ ప్లాన్ చేసేటప్పుడు చపాతీలకు బదులుగా ఈ థేప్లాలని చేసుకెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు. మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్